వెనుకబడి ఉన్నారు. ఇక మిగతా నియోజకవర్గాల సంగతి చూద్దాం. వారసుల విజేతలు ఎవరిలో మిగతా నియోజకవర్గం సంగతి చూస్తే నగరి నుంచి గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు రంగంలో ఉన్నారు. ఆయనకున్న అనుకూల అంశాలేంటి, ప్రతికూల అంశాలేంటి ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అనుకూల అంశాలు సామాజికంగా బలమైన వర్గానికి చెందడం, ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, తండ్రి గాలి ముద్దుకృష్ణనాయుడు ఇమేజ్ ఖచ్చితంగా తనకు కలిసి వస్తుందని లెక్కలు వేసుకుంటున్నారు. గాలి భానుప్రకాష్ మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణనాయుడు తనయుడు. ఆయనకున్న ప్రతికూల అంశాలు చూద్దాం. ప్రతికూల అంశాల విషయానికి వస్తే తొలిసారి ఎన్నికల్లో పాల్గొనడం, కేడర్ సహకరిస్తారా సహకరించనన్న దానిపై కొంత అనుమానాలు ఒక ప్రతికూల అంశంగా కనిపిస్తున్నాయి గాలి భానుప్రకాష్కి సంబంధించి. ప్రత్యర్థి విషయానికి వస్తే ప్రత్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రోజాకు సంబంధించి వ్యక్తిగత ఇమేజ్ కలిసి వచ్చే అంశం, నియోజకవర్గంలో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండడం. రోజాకు సంబంధించి ప్రతికూల అంశాలు ఒకసారి చూద్దాం. ప్రతికూల అంశాల విషయానికి వస్తే స్థానికంగా అందుబాటులో ఉండరన్న విమర్శలు అయితే చాలా బలంగా ఉన్నాయి రోజా పైన. గత ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో గెలవడం, నియోజకవర్గంలో ఆశించినంత స్థాయిలో అభివృద్ధి చేయలేదన్న విమర్శలు రోజాకున్న. మరి ఈ అంశాలని ఆమె ఏ విధంగా గట్టెక్కుతారు, గాలి భానుప్రకాష్ గాలి వీస్తుందా లేదనేది మనం కొద్ది రోజులు ఆగితే కానీ చెప్పలేం.